రీసెంట్‌గా ఒక ఊర్లో ఒకతను ఆ ఊర్లో ఉన్న యూత్ ఏదైతే ఉందో, ఆ యూత్ అంతా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. అంటే ఈ గాంజా, మందు, డ్రగ్స్ ఉంటాయి కదా! ఇలా యూత్ మొత్తం ఇలా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి పాడైపోతున్నారు. వాళ్ళని కొంచెం మార్చాలని చెప్పి, వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయడం, స్పీచెస్ ఇవ్వడం, ఎక్కడ పడితే అక్కడ బ్యానర్స్ కట్టడం ఇలాంటివి చేసి ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంటే, ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు అతన్ని టార్గెట్ చేసి, అతను ఏదో పని చేసుకొని ఇంటికెళ్తున్న దారిలో ఆపేసి, గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు శుభ్రంగా అతన్ని కత్తులతో నరికేసి చంపేసి రోడ్ సైడ్ పడేస్తారు. ఒక ఊర్లో ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసి మనుషులందరూ మారుద్దాం అనుకున్న అతన్ని అంత దారుణంగా చంపేశారు. ఈ దారుణమైన ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అలాగే చనిపోయిన అతను ఎవరు? ఈ చంపేసిన గాంజా బ్యాచ్ ఎవరు? ఇప్పుడు ఈ చంపేసిన గాంజా బ్యాచ్ మీద పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో బయట ఊర్లో కాదు. మన ఆంధ్రాలో ఉన్న నెల్లూరులోనే జరిగింది. ఈ గాంజా అనేది నెల్లూరులో చాలా బాగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఈ స్కూల్‌కి, కాలేజీలకి వెళ్తుంటారు కదా పిల్లలు, వాళ్ళకి కూడా ఇవి అలవాటు చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు గాంజా ఏదైతే ఉందో దీన్ని చాక్లెట్స్ లాగా ఇంకా చాలా రకాలుగా సప్లై చేస్తున్నారు. ఎవరికి? కాలేజ్ చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఇలా కాలేజ్‌కి వెళ్తున్న పిల్లలకి గాంజా అవి అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. చాలా మంది అలవాటు పడిపోతున్నారు. మరి దాన్ని కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా! ఆ డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? దొంగతనాలు చేస్తున్నారు. లేదా దారిలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని ఆపి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే డబ్బులు ఇవ్వకపోతే తిరిగి వాళ్ళని కొడుతున్నారు. ఈ గాంజా పెరిగిపోతుంది. అలాగే క్రైమ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఒకతను ఏం చేశారంటే, పాడైపోతున్న యూత్‌ని మార్చాలని చెప్పి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేశారు. అతను కండక్ట్ చేసిన అతను ఎవరు? పెంచలయ్య అనమాట. ఈ పెంచలయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేస్తాడంటే సిపిఐ యూనియన్ ఏదైతే ఉందో అందులో ఒక మెంబర్ ఇతను. ఈ సిపిఐలో ఉన్న మెంబర్స్, లీడర్స్ ఏం చేస్తారంటే పబ్లిక్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే దానికి రియాక్ట్ అవుతూ పబ్లిక్ సపోర్ట్‌గా ధర్నాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇదే విధంగా యూత్ ఏదైతే ఉందో అది ఇలా ఈ గాంజా ఆటలకి అలవాటు పడిపోతుందని చెప్పి అతను అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఎక్కడైనా స్టేజ్‌లు వేసి చిన్న చిన్న ప్రోగ్రామ్‌లు లాంటివి చేయడం, ఇక డ్రగ్స్ అవేర్‌నెస్ మీద స్కిట్స్ చేయడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టి ఎక్కడ పడితే అక్కడ స్పీచ్లు ఇవ్వడం. మీరు యూత్ ఏదైతే ఉందో అది ఇలా మత్తుకు అలవాటు పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇలా అలవాటు పడి చాలా మంది నష్టపోతున్నారు, మీరు కూడా అలా అవ్వకూడదని అలాగని చెప్పి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ పెంచలయ్య అనే అతను. ఇతను కానా మత్తుకు అలవాటు పడుతున్న వాళ్ళు మార్చేస్తాడంటే ఈ గాంజా ఎవరు కొనరు. గాంజా కొనలేదంటే ఈ గాంజా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి వాళ్ళకి లాసే కదా! ఈ గాంజా సప్లై చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెంచలయ్యని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఇతను ఏదో పని చేసుకొని వస్తున్నాడు ఇంటికొస్తుంటే దారిలో కాసి ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకు 9 మంది కలిసి ఇతన్ని కత్తులతో నరికేశారు. ఎవరు? ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు చూస్తుండగానే ఇతను చంపేశారు. చంపేసి పారిపోయారు. అంత దారుణంగా చంపడమే కాకుండా అతను వేసుకొస్తున్న స్కూటీని అతన్ని ఆ రోడ్డు పక్కనే పడేశారు చంపేసి. ఇది చూసిన జనాలందరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఏం కన్ఫర్మ్ చేశారంటే ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంత దారుణంగా ఇతన్ని చంపేశారు రోడ్డు మీద అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గాంజా బ్యాచ్ ని పట్టుకోవాలి కాబట్టి ఈ గాంజా బ్యాచ్ ని పట్టుకోవడానికి ఎదుగుతుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నెల్లూరులో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీలోనే వీళ్ళు దాంకున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తారు కదా అరెస్ట్ చేయడానికి. ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో రివర్స్ అయ్యారు. ఆ కత్తులు పోలీసులు కూడా తగిలినాయి. ఆ కత్తులు పోలీసులు తాగడంతో పోలీసులు కూడా దెబ్బలు తగిలినాయి. అండ్ అలాగే పోలీసులు కూడా వాళ్ళని సేఫ్ చేసుకోవడానికి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ పోలీసులు ఫైర్ చేసిన బుల్లెట్ వెళ్ళి అందులో ఒక లెగ్కి తగిలింది. వాళ్ళు పడిపోయారు. అండ్ మిగతా వాళ్ళు పారిపోయారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయారు. ఇంకా దొరకలేదు. ఎతుకుతున్నారు వాళ్ళ కోసం పోలీసులు. ఇలా మిగతా బ్యాచ్ కోసం పోలీసులు ఎతుకుతున్నారు. అలాగే ఎవరైతే అక్కడ పడిపోయాడో అతన్ని తీసుకెళ్లారు హాస్పిటల్ కి. వాళ్ళు కూడా రివర్స్ దాడి చేశారు కాబట్టి అందులో కానిస్టేబుల్ చాలా గట్టిగా దెబ్బలు అవి తగిలినాయి కాబట్టి అతను కూడా హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎందుకే గ్యాంగ్ అంతా రన్ చేస్తుంది ఎవరో కాదు, ఒక లేడీ. ఆవిడ గంజా తీసుకొచ్చి వీళ్ళతో సప్లై చేపిస్తుంది. ఆవిడ హెడ్ అనమాట. ఒక లేడీ ఇవన్నీ చేపిస్తుంది. సో ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా పెరిగిపోతుంది, ఇది ఒకటే కాదు జరగడం, ఇప్పటికి 20 మందిని పైగా చంపేశారు ఈ గాంజా బ్యాచ్. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ బయటకు రావట్లేదు. ఈ గాంజా బ్యాచ్ బయటకు వచ్చి ఎవరినైనా కొట్టారు, ఎవరినైనా చంపారంటే అలాంటప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కానీ నార్మల్ టైమ్స్ లో మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అది జరగాల్సింది అలా జరుగుతుంది. ఈ గాంజా సప్లై ఏదైతే ఉందో దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగితే అప్పుడే పట్టించుకుంటున్నారు పోలీసులు అని చెప్తున్నారు. అలాగే ఇలాంటి మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో వాళ్ళకి కూడా ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల మీకు లాసే. అండ్ అలాగే మీరు తీసుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా రిస్క్. ఎందుకంటే అవి తాగిన మొత్తం ఏం చేస్తారంటే ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఎవరిని పడితే వాళ్ళని చంపేయడం కూడా చేస్తున్నారు. దీన్ని కంప్లీట్గా ఆగిపోయేలా చేయాలి. అండ్ అలాగే ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు రియాక్ట్ అవ్వడం కాకుండా నార్మల్ టైంలో కూడా దీనిపైన ఫోకస్ చేయాలి. అండ్ మాక్సిమం ఈ డ్రోన్స్ అవి వచ్చిన తర్వాత తగ్గుతుంది, కానీ కంప్లీట్గా తగ్గిపోవాలని కోరుకుందాం. సో అలాగే మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతుంటే పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఇన్సిడెంట్లో చూస్తే అంటే డ్రగ్స్ పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ఎవరు సమాజంలో ఎవరు పాడవకూడదని చెప్పి ఒక అతను వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే అలాంటి వాడిని చంపేశారు. అంటే ఒక మంచి వ్యక్తి చనిపోయాడు కదా ఈ మత్తు పదార్థాల వల్ల. అండ్ అలాగే ఇంకా ఎంతమంది చంపేస్తారు వాళ్ళు. అలాగే ఇలాంటివి ఇది ఒకటే కాదు చాలా చూస్తున్నాం మనం. కాబట్టి వీటిని ఎంత ఆపగలిగితే అంత మంచిది.